ఒక బొమ్మను చూస్తాడు. ఆ బొమ్మను చూడగానే అందులోపల గోల్డ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంతలోపే ఆ షాప్ ఓనర్ కూడా ఇది గోల్డ్‌తో ఉంది అని చెప్పి ఆ అమ్మాయికి 5,00,000కి అమ్ముదాం అనుకుంటాడు. ఆ అమ్మాయి కూడా ఆ బరువును చూసి నిజంగానే ఇది చాలా బరువుంది అని చెప్పి వెంటనే కొందామని ప్లాన్ యేసుకునేలోపే ఆ అబ్బాయి వచ్చి ఆపేస్తాడు. నిజానికి ఈ బొమ్మ గోల్డ్‌తో తయారవ్వలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అలాగే ఈ ఫ్రెండ్ పెట్టిన దాని మీద వెయిట్ ఉంటుంది. అందుకే నీకు బరువుగా అనిపిస్తుంది అనేసరికి ఆ షాప్ ఓనర్ షాక్ అవుతాడు. ఆ అమ్మాయి కూడా ఆ బొమ్మను చూసి ముందున వెయిట్ తగిలించడం చూస్తుంది. దీనివల్లే ఇంత జరుగుతుందా అని చెప్పి ఆ షాప్ ఓనర్‌ని అడుగుతుంది. కానీ షాప్ ఓనర్ ఈ అబ్బాయి నా బేరాన్ని పోగొడుతున్నాడు అని చెప్పి అంటుండగా వెనక ఫ్రెండ్స్ కూడా తిడుతూ ఉంటారు. ఏంటి మేము అలా చేయట్లేదు నువ్వే మోసం చేస్తున్నావు అని చెప్పి. అప్పుడు ఈ అబ్బాయి బాగా పరిశీలిస్తాడు. బాగా పరిశీలించినప్పుడు కింద తాబేలు పట్టుకున్నప్పుడు ఆ అబ్బాయికి వెయిట్‌గా అనిపిస్తుంది. అందులోపల గోల్డ్ ఉందని అర్థమవుతుంది. మిగతాదంతా డమ్మీ పీస్ అని చెప్పి అర్థమవుతుంది. ఈ ఫ్రెండ్ నా వెయిట్ తగిలిచ్చి ఇతను ఇంకా ఎక్కువ రేట్‌కి అమ్మేస్తున్నాడు అని చెప్పి ఆ అబ్బాయి ఫుల్‌గా కాలిక్యులేట్ చేసుకుంటాడు. ఇందులో గోల్డ్ లేదు కాబట్టి ఇది కేవలం 1,00,000 మాత్రమే ఉంటుంది అని చెప్పి ఆ అబ్బాయి అతనితో చెప్తూ ఉంటాడు. అలాగే అక్కడ ఒక చిన్న ముక్కని పీకేసరికి అందులోపల ఐరన్ కనిపిస్తుంది. దాంతో దీనికి మీరు ఎలాగైనా డబ్బులు పే చేయాలి అనేసరికి ఆ అమ్మాయి ₹1,00,000 పే చేస్తుంది. అతను పోన్లే 1,00,000 వచ్చాయని చెప్పి అతను చాలా అంటే చాలా సంతోషపడిపోతాడు. అలాగే షాప్ కీపర్ ఆ అమ్మాయితో అంటూ ఉంటాడు. మీరు మోసపోయారు. నిజానికి దీనికంత విలువ కూడా లేదు. 5,000 మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే ఆ అబ్బాయి నిజంగానే మేము మోసపోయాం అనుకుంటున్నామా అని చెప్పి ఒక పెద్ద సుత్తిని తీసుకొస్తాడు. సుత్తిని తీసుకొచ్చి ఆ బొమ్మని 2 ముక్కలుగా ఎరగొడతాడు. వెంటనే ఆ తాబేలు బంగారంగా మారిపోతుంది. ఆ తాబేలు విలువ ₹1,00,000 కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. సబ్స్క్రైబ్